అధ్యక్ష, ఏదైతే అధ్యక్ష వీళ్ళు మాట్లాడిన దాంట్లో ఏమాత్రం కూడా వాస్తవం లేదు అధ్యక్ష. ఈ హౌస్ లో ఒక పద్ధతి లేకుండా రాజకీయం కరెక్ట్ గా అధ్యక్ష. రిపోర్ట్ ఏదైతే ఎన్సీఏ ఈఆర్ఓ ఇది మీరు చూసినప్పుడు అధ్యక్ష నేను ముందే చెప్పాను, వాళ్ళు స్టడీ చేసిన పీరియడ్ కూడా మీరు చూస్తే 2012-14 2014 జూన్లో ఈ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు 3 సెక్టర్స్ మాత్రం 2015 చేశారు. దానిపైన కూడా 5 సూచికల్లో మనమే వచ్చాం. నేను అవినీతి కూడా ఈ ప్రభుత్వాన్ని వెంటాడుతూ ఉంది. వీళ్ళ వల్ల ప్రపంచం మొత్తం ప్రతిష్టమైంది. మొన్న నేను దావోస్కి వెళ్తే ఒక అతను అడిగాడు, నేను మా ఎంటర్‌ప్రెన్యూర్స్ బాగుంటారు స్ట్రాంగ్ గా ఉంటారంటే, మీ గడిచిన కాలంలో మీ ఆంధ్రప్రదేశ్ కానీ అదే మరి యూపీఏ గవర్నమెంట్ లో చాలా అవినీతి జరిగింది. మీ వాళ్ళు కూడా చాలా మంది జైలుకు పోయారు. అలాంటి స్టేట్ లో ఏ విధంగా అంటారంటే అది గతం, భవిష్యత్తులో జరగదు. అవినీతి రహిత పరిపాలన ఇస్తానని నేను గట్టి హామీ పునాది వేయాల్సి వచ్చింది దేశ. వీళ్ళు చేసిన తప్పుడు పనికి వీళ్ళు జైలు పోవడమే కాకుండా రాష్ట్ర ప్రతిష్ట దిగజార్చాల దేశ. ఈరోజు దిగజారిన ప్రతిష్ట మళ్ళా పెంచుకోవడానికి నేను కష్టపడతా ఉంటే బురజల్ల కార్యక్రమం చేస్తున్నారు. ఇది మంచిది కాదు దేశ. రెండవ దేశ పోలవరం ప్రాజెక్ట్ నేను తీసుకోవాలని ప్రయత్నం చేశానని చాలా స్పష్టంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నోట్ రాశారు దేశ. ఇన్ వ్యూ ఆఫ్ ది రికమెండేషన్స్ ఆఫ్ ది వైస్ చైర్మన్ నీతి ఆయోగ్ that it will be appropriate for the state of Andhra Pradesh to execute this project, as it is an important project and the state government is keen to complete it at the earliest. The government of India has agreed to the state request for execution of the project by the state government on behalf of the government of India. నేను అడుగుతున్నాను అధ్యక్ష, నీకెందుకంత బాధ? ఈ ప్రాజెక్టు కేంద్రంలో 16 ప్రాజెక్టులు ఉన్నాయి. 16 ప్రాజెక్టులు ఏదీ పూర్తి కావడం లేదు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నాం కాబట్టి ఫాస్ట్ ట్రాక్ లో పూర్తి అవుతామంటే పోలవరం పూర్తయితే పులిచింతలకు నీళ్లు వస్తాయి, కడపకు నీళ్లు వస్తాయి. నీళ్లు వస్తే ఒక పుట్టుగతులు ఉండవనే ఉద్దేశంతో పోలవరాన్ని అడ్డుకునే కార్యక్రమం చేస్తారు తప్ప ఇంకోటి కావాలి దేశ. మామూలు రాజకీయ నాయకులు అయితే పోలవరం రావాలి, మా రాయలసీమ బాగుపడాలి, మాకు పేరు రాకపోయినా పర్వాలేదు కానీ నీళ్లు వస్తే ప్రజలు బాగుపడతారు రాసిస్తారు. కానీ వీళ్ళకి కావాల్సింది రాజకీయం కావాలి, ప్రజలు ఇబ్బంది పడాలి, వీళ్ళకి రాజకీయ లబ్ధి కావాలని తప్ప ఇంకోటి కాదు. మీ ఆటలు సాగు. ఈ రోజు కడప జిల్లాలో ఎమ్మెల్సీ ఏం జరిగిందో రేపు 10 ఎమ్మెల్యే సీట్లకు అదే జరుగుతుంది. మీ అవసరమైతే ఇంకో 4-5 మీటింగ్లు ఎక్కువ పెడతాం. మీ యొక్క బండారం బయట పెడతా, మీ ప్రవర్తన బయట పెడతా. ఈ 2 ఎమ్మెల్యేలు గుర్తుపెట్టుకోవాలి. అదే మరి దశ ఈరోజు హార్టికల్చర్ లో మీరు చెప్పేది దశ ఎస్టిమేట్ చేయడానికి ఖర్చు పెట్టిన దానికి రెంట్ కూడా పేదం తిరిగిన వ్యక్తులండి. ఎస్టిమేట్ లో వాళ్ళు అడిగారు, అది కూడా అడిగింది ఫిబ్రవరి 10వ తారీఖున. ఖర్చు పెట్టింది 11 కోట్ల రూపాయలు. అలాంటప్పుడు దేశ వీళ్ళు వాళ్ళ నాయకుడు చిక్కుపడాలి ఎమ్మెల్యేలు. అలాంటి నాయకుడు వెనకాలన్నాం, జైలుకు పోవచ్చిన నాయకుడు వెనకాలండి మీరు నన్ను గురించి మాట్లాడతారు. అబద్ధాలని 100 సార్లు చెప్పారు మీకు. అబద్ధాలు అది పార్లమెంటరీ లాంగ్వేజ్ కాదు, ఆ లాంగ్వేజ్ అసత్యం. అసత్యం గురించి మాట్లాడమంటే మీరున్న ఎక్స్ప్లెయిన్ చేయండి అధ్యక్ష. వీళ్ళైతే అలగార్జనం మారి తయారు 10 మంది ఇదే మారిగా ఉంటారు. వీళ్ళు రాబోయే ఇదే మరి న్యూసెన్స్ అండి తప్ప ఈ రాష్ట్రానికి ఏమీ లాభం ఉండదు. వీళ్ళకి సబ్జెక్ట్ తెలియదు. వాళ్ళ నాయకుడికి వీళ్ళకి సబ్జెక్ట్ తెలియకుండా దివాలా కోరుకుంటున్నారు తప్ప ఇంకోటి కాదు దేశ. అదే మరి దేశ ఈరోజు ఇంకో పక్క
పక్కన చూస్తే అధ్యక్ష ఎస్పీడీసీఎల్ మాట్లాడారు. ఎస్పీడీసీఎల్ అధ్యక్ష 1500 కోట్ల నష్టం వచ్చింది. దాని మీద వీళ్ళు చేసిన అప్పుకి 350 కోట్ల నష్టం. అప్పు కట్టాం. ఐడిల్ పవర్కి తక్కువ వచ్చింది కాబట్టి 550 కోట్లు ఖర్చు అయింది. అడిషనల్ పవర్ పర్చేస్కి 600 కోట్ల డొమెస్టిక్ ఇవ్వడానికి 16-17లో లాస్ట్ మీరు చూస్తే 15-16 కంపేర్ చేసుకుంటే 2000 కోట్లు వచ్చింది. అధ్యక్ష, ఈ ప్రభుత్వం అసత్యాలు చెప్పదు, వాస్తవాలు చెప్పాలి. ఈరోజు భారతదేశం మొత్తం మీద ఒకసారి చూస్తే అవినీతిలో కానీ అభివృద్ధిలో కానీ మొదటి స్థానంలో ఉన్నాం. ఈ కేబినెట్ తీసుకొచ్చాం, ఈ ఫైల్ తీసుకొచ్చాం, డిజిటలైజేషన్ నెంబర్ 1 గా ఉన్నాం, ఈ ట్రాన్సాక్షన్ నెంబర్ 1 గా ఉన్నాం. రైస్ కానీ పెన్షన్లు కానీ స్కాలర్షిప్లు కానీ ఏది కూడా ఒక పద్ధతి ప్రకారం ఇస్తున్నాం. ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా ఇస్తున్నాం. అది చూసిన తర్వాత వీళ్ళకి బిందువులు ఇస్తున్నారు. ఈరోజు నేను అడుగుతున్నాం, ఈ ప్రభుత్వం వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్ని సమర్థవంతంగా అమలు చేసే ఏకైక ప్రభుత్వం తెలుగు ఈ ప్రభుత్వం. రెండవ దశ నేను ఒకటే ఆలోచిస్తున్నాను, 80% పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. రియల్ టైం గవర్నెన్స్ పెట్టాను, కాల్ సెంటర్ పెట్టాను. ఈ రెండు పెట్టే దిశ ఈరోజు ఈ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తున్నాం. తిన్నింటి వాస్తవాలు లెక్క చేస్తే ఈ నాయకులు నన్ను గురించి విమర్శించే అర్హత లేదు. ఈ రోజు వీళ్ళు చెప్పిన దాంట్లో ఎక్కడ కూడా ఈరోజు మీరు చూసిన దిశ ఈ ప్రభుత్వం అవినీతి పనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గుండెల్లో నిద్రపోతాం. ఎవరు అవినీతి చేసినా క్షమించే సమస్య లేదు. టెక్నాలజీ ఉపయోగిస్తాం. అవినీతి రహిత రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిద్దాలని మేము ముందుకు పోతున్నాం. అందుకనే దిశ మీరు ఒకసారి చూస్తే నేను ఈరోజు ఎవరికైనా ఒక బెనిఫిట్ ఇస్తే ఇల్లు ఇచ్చినా, రేషన్ ఇచ్చినా, పెన్షన్ ఇచ్చినా నేను ఐబీఆర్ఎస్ అడగబోతున్నాను. ప్రతి ఒక్కరిని ఐబీఆర్ఎస్ అడిగిన తర్వాత ఎక్కడైనా అవినీతి జరిగితే అది అధికారం కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు తప్పు చేసినా కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 750 మంది సీట్లతో ఒక కాల్ సెంటర్ కూడా పెట్టాం. అందుకే పాపులారిటీ పెరిగింది కాబట్టి మీకు ప్రకంపనలు ప్రారంభమైనాయి. భయపడిపోతున్నారు. మీరేమి చేసినా మీ వల్ల ఏమీ కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇంకో పక్కన దిశ ఈరోజు ఫిగర్స్ కొని చెప్పారు. అన్ని తప్పుడు ఫిగర్స్ ఈరోజు మాట్లాడుతున్నారు. ప్రాణహిత చేయవల్ల విషయంలో నేను తప్పు చెప్పానని. ఆ రోజు కూడా మీరు చేసిన అవినీతి వల్ల ప్రాణహిత చేయవల్ల 6,000 కోట్లు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టును రద్దు చేసుకున్న ఘనత మీకే దక్కిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు నేను వాస్తవం చెప్పాను. ఆ ప్రాజెక్టులోనే మీ నాయకుడు జైలుకు పోయాడు. మీ నాయకుడు ఇష్ట ప్రకారం మాట్లాడే రోజు నేను మొత్తం వాస్తవాలన్నీ సభ దృష్టికి తీసుకొచ్చాను. సభ దృష్టికి తీసుకొచ్చాను కాబట్టి ఆ రోజు మీ పైన యాక్షన్ తీసుకునే అవకాశం వచ్చింది. ఈ రోజు అలాంటి ప్రాజెక్టులు కూడా దెబ్బతినే పరిస్థితులు వచ్చాయి. అధ్యక్ష, ఈరోజు నేను ఒకటే ఈ సభలో కోరుతున్నా, ఈ రాష్ట్రానికి ఒక దూరదృష్టితో ఒక తాత్కాలికంగా ఏం చేయాలి, షార్ట్ టర్మ్లో ఏం చేయాలి, దీర్ఘకాలంలో ఏం చేయాలి అనే ఒక విజన్ ఇచ్చాం. ఈ ప్రభుత్వానికి స్పష్టత ఉంది. లా అండ్ ఆర్డర్ కాపాడుతాం. అవినీతి రహిత రాష్ట్రంగా తయారు చేస్తాం. అదే మరి ఎవరైతే ఇలాంటి అడ్డంకులు పడినా రాష్ట్ర అభివృద్ధిలో ఎవరు అడ్డం వచ్చినా అభివృద్ధి జరిగి తీరుతుంది. సహకరించే వారు సహకారం తీసుకుంటాం. మంచి ఆలోచనలు ఇస్తే మంచి ఆలోచన తీసుకుంటాం. కావాలని అడ్డుపడితే ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది తప్ప ఎక్కడా వెనుకాడే సమస్య లేదు. కాబట్టి నేను గవర్నర్ ప్రవేశపెట్టినటువంటి గవర్నెన్స్ అడ్రస్ పూర్తిగా అందరూ సహకరించవలసిగా, ఈ తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదించవలసిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. The question is,
that the following motion moved by Sri T. Shravan Kumar is before the House. That an address be presented to the Governor as follows. That the members of Andhra Pradesh Legislative Assembly assembled in the 9th session are deeply grateful to the Governor for the address which he has been pleased to deliver to the Legislative Assembly on 6th March 2017. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried. The House meets tomorrow at 9 a.m. The House is adjourned.